హరి ఓం వీక్షకులారా, పంచతంత్రం అందుండి మిత్రలాభం అనే అంశాన్ని కథ సెకండరీ, ఆ కథలకి అద్దినటువంటి ఇంగిత జ్ఞానం, పోలికలు, సామెతలు, నుడికారాలకి ప్రయారిటీ ఇస్తూ ఈ విచారణ వీడియోల్ని మీతో పంచుకుంటూ ఉన్నాను, కొనసాగిస్తున్నానండి. గత వీడియోలో చిత్రగ్రీవుడు అనే పావురాల గుంపు నాయకుడు, పావురాల రాజు నూకలకు ఆశపడి వలలో చిక్కుకుని ఉన్నప్పుడు ఒకరినొకరు నిందించుకుంటూ ఉన్న పావురాలకి దిశానిర్దేశం చేస్తూ, మనం తిట్టుకోవడం కంటే వెరగుపడ్డం, ఫ్రీజ్ అయిపోవడం, ప్యారలైజ్ అయిపోకూడదు, ప్రమాదం వచ్చినప్పుడు ముందు చురుగ్గా ఆలోచించాలి, మనందరం కలిసి ఏకమత్యంతో ఇవాళ ఎత్తుకుపోదాము, వెరగుపడద్దు, మనం అల్పులోని చేయగలమా అని కూడా అనుకోవద్దు అని పోలికలు చెప్తూ, ఇంతకంటే మంచి ఐడియా మీకు వస్తే చెప్పండి, అదే విచారణ చేద్దామంటే పావురాలన్నీ కాదు మీరు చెప్పిందే బాగుందని అందరూ ఒక్కసారి పావురాలన్నీ కాళ్ళు నేలకు తన్ని రెక్కలు టపటపలాడించి వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. అక్కడి నుంచి కొనసాగిస్తున్నానండి. మీరు చెప్పినదే సరి, ఇంతకంటే మంచి సాధనము లేదని చెప్పి పావురములన్నీ విచిత్రముగా గగన మార్గమునకు ఎగిరెను. అప్పుడు ఆ వ్యాధుడు వెరగుపడి, ఈ పక్షులు గుంపుగూడి వల ఎత్తుకొని పోవుచున్నవి, నేల వరాలగానే పోయి పట్టుకొని ఎదనుగాక అని చింతించి మొగము మీదికెత్తుకొని రెప్పవ్రేయక చూచుచూ అవి పోవు దిక్కునకై క్రిందనే పోవుచుండెను. ఈ వింత చూడవలెనని లఘుపతనకము పావురములను వెంబడించి పోవుచుండెను. అనంతరము ఆ పక్షులు చూపు మేర దూరము దాటిపోగానే వ్యాధుడు నిరాశ చేసుకొని మరలిపోయాను. అది చూచి ఇప్పుడు మనము చేయవలసినది ఏమి అని పక్షులు అడిగాను. చిత్రగ్రీవుడు ఇట్లనియే, ఈ విధంగా ఆ పావురాలని ఒక్కసారిగా వలెత్తుకొని పోగానే ఆ వ్యాధుడు, ఆ వేటగాడు, వాడి పావురాలు దొరకలేదు, రావాల్సిన లాభం రాలేదు, పైగా నష్టం వచ్చింది, వల కూడా ఎత్తుకుపోయినాయి అవి. కాబట్టి వాడు వెరగుపడి షాక్ అయిపోయి భయపడిపోయి, ఒరే దేవుడా, ఈ పక్షులు గుంపుగూడి, అక్కడ చూడండి ఇంపార్టెంట్, పక్షి ఒక్కటి కాదు, గుంపుగూడి ఐక్యతతో ఇవన్నీ వలెత్తుకొని పోయాయి. ఎక్కడైనా నేల వాలకపోవు కదా, ఎందుకంటే బరువుతో వెళ్ళాలి కదా, కానీ ప్రాణం కోసం అవి వెళ్తాయి. కానీ వీడి ఆశ వీడిది కాబట్టి నేల రాలగానే వెళ్ళి వాటన్నిటిని పట్టుకుంటాను, నా వలని కూడా చిక్కించుకుంటాను అని ముఖం పైకి ఎత్తుకొని, ఎందుకంటే ఆకాశంలో పోతున్నాయి కదా అవి, పైకెత్తుకొని రెప్పవరేయక చూచు, రెప్ప వేయకుండా, ఎందుకంటే అవి మిస్ అయ్యాయంటే ఒకవైపు తను చూస్తుంటే ఇంకోవైపు పోయాయంటే కనిపించకుండా పోతాయి. ఒక్కోసారి మన కంప్యూటర్లో మనం మౌస్ తిప్పుతున్న కర్సర్ ఎటుపోయిందో అర్థం కానట్లుగా అన్నమాట. అందుకని రెప్ప వేయక చూస్తూ పరిగెడుతున్నాడు కింద. అవేమో ఆకాశంలో, వాటికి అడ్డంకులు ఉండవు. వీడు క్రింద పరిగెడుతున్నాడు, తుప్పల్లో, చెట్లల్లో, ముళ్ళల్లో అడ్డం పడి. ఇప్పట్లాగా అప్పుడైతే, ఇప్పుడు శ్రీశైల పడవలతో సహా ఎక్కడ అడవుల్లోకి వెళ్ళినా కాలిబాటలు ఉంటాయండి. అప్పుడు ఈ కాలం అలా కాదు కదా, అడవులు చాలా చిక్కన, గ్రామాలు తక్కువ, పలచన జనసాంద్రత. కాబట్టి అలాంటి దానికి అడ్డం పడిపోతూ ఉన్నాడు. చివరికి అవి కనుచూపు మేర దాటిపోయినాయి, నిరాశ చేసుకొని వెళ్ళిపోయాడు. ఈ చిత్రం అంతా చూడడం అని లఘుపత్తనకుడు ఆ వలతో సహా ఎగిరిపోతున్న పావురాల్ని వెంబడించి పోతూ ఉన్నాడు. అలా పోతూ ఉండేసరికి ఇక వ్యాధుడు వెళ్ళిపోయాడు. ఈ పావురాలన్నీ అంటున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి, ఈ వల నుండి తప్పించుకోవాలి కదా, ఆకాశంలో వెళ్తున్నాం నిజమే, ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి అని అడిగాయి. అడిగితే చిత్రగ్రీవుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడో తదుపరి వీడియోలో విచారణ చేద్దామండి. ఇక్కడ ఈ పక్షుల ఐక్యత మనకి చక్కని లీడ్. అందున పసితనంలో బిడ్డలకి కథలు చెప్పిన, చదివిపించిన వాళ్ళకి ఇది మనసుకి చాలా హత్తుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన పశు పక్షాదులతో మధ్యలో ఈ వ్యాధుడు లాంటి కొన్ని, ఇంతకు ముందుటి కథలో పులి కంకణంలో పాంధుడు బాటసార్లాగా మనుషులు కూడా
మిక్స్ అయ్యి కార్టూన్ లైక్ దట్. డిస్నీ వారి డొనాల్డ్ డక్ లాగా, లేకపోతే టామ్ అండ్ జెర్రీ లాగా అన్నమాట. కాబట్టి ఇలా మనసుకి హత్తుకునే విధంగా పిల్లలకి చెబితే వాళ్ళు భావితరం ఇప్పటి నుండే బలంగా తయారవుతుంది. ఆ విధమైన దృష్టి మీరు పెట్టి ఇలాంటి కథల్ని పిల్లలకి అందిస్తారని ఆశిస్తూ, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్. యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మ ఒడి మాత అనంతానంద to spread the truth of either spying or spirituality up to the roots of this society, and support me financially also. Thank you for watching.